ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలండి. ఈరోజు ఆసనాలు వేద్దాం, ఆరోగ్యంగా ఉందాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను వేసిన ఆసనాలు ఇంకా 3 తరాల వాళ్ళం, అంటే నేను, మా వారు, మా పెద్ద అబ్బాయి, మా మనవడు, అలా 3 తరాల వాళ్ళం వేసిన ఆసనాలు వీడియోలో పెడుతున్నాను చూడండి. ఇది కూర్మాసనం అండి. ఇది బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆసనాలు వేయడం వల్ల. మన బాడీలో చక్రాసనం అండి. చూడండి, చక్రాసనం వేయడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది బాగా. ఇది భూనమాసన్, హలాసన్ వేయడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. కూర్మాసన్, శీర్షాసనం, ఆసనాలు రాజు శీర్షాసనం. మా వారు చూడండి ఎంత బాగా వేసారు చూడండి ఆసనాలు. ఏ సపోర్ట్ లేకుండా శీర్షాసనం ఎంత బాగా వేసారు చూడండి. రోజు ఉదయాన్నే నేను మా వారిద్దరం ఆసనాలు వేస్తాండి. అలాగే మా పిల్లలతో కూడా వేయిస్తాను ఆసనాలు. స్కూల్లో పిల్లలతో కూడా ఆసనాలు వేస్తాను చూడండి. హలాసనం అది. సర్వాంగాసన్ పేర్లోనే ఉందండి. ధనురాసన్, చక్రాసన్, మా పెద్ద అబ్బాయి సూర్య నమస్కారాలు చేస్తున్నాను చూడండి. Exhaling Pranamasan. 2. Inhaling Ashtauttanasan. 3. Exhaling Padahastasana. 4. Inhaling Aswasanchalanasana. 5. Tulasana, exhaling. 6. Inhaling, exhaling Chaturanga Dandasana. ఇక్కడ గ్యాప్ ఉన్నది, ఈ గ్యాప్. 7. Inhaling Bhujangasana. 8. Exhaling Parvatasana. కాళ్ళు 2, పాదాలు 2 టచ్ అవ్వాలి దానికి. పర్వతాసన. 9. Inhaling Aswasanchalanasana. 10. Exhaling Padahastasana. 11. Inhaling Ashtauttanasan. 12. Exhaling Pranamasan. Start. మా మనవడు హేత్విక్ చూడండి, సర్వాంగాసనం, హలాసనం ఎంత బాగా వేస్తున్నాడు చూడండి. ఇలా చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆసనాలు నేర్పించాలండి. ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. చక్కగా చూడండి ఎంత బాగా వేస్తుంది చూడండి ఆసనాలు. సర్వాంగాసనం మా అబ్బాయి, పెద్ద అబ్బాయి నరేంద్ర వర్మ వేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి సర్వాంగాసనం ఎంత బాగా వేస్తాను చూడండి. సర్వాంగాసనం పేర్లోనే ఉందండి. సర్వాంగాలకు ఎంతో ఉపయోగకరమైన ఆసనం ఇది. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. 72,000 నాడులు ఉంటాయి మన బాడీలో. 72,000 నాడులు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అవుతుంది. చక్కగా
బాడీ యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఎంత బాగా చదివి ఆసనాలు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదండి. ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలమని. ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. మనం సాధన చేస్తుంటే ఏదైనా చక్కగా చేయగలం. యోగాసనం కూడా అంతే. మన రోజుకి 24 గంటలు కదా. 24 గంటల్లో 1 గంట మన ఆరోగ్యం గురించి మనం ఖర్చు పెట్టుకుంటే హాస్పిటల్ చుట్టూ తిరిగే శ్రమ ఉండదని మనకు. డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే 1/2 అవర్ వాకింగ్, 1/2 అవర్ యోగా, సూర్య నమస్కారాలు, ఆసనాలు వేస్తుంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం. మనం అనుకుంటే ఏదైనా సాధించగలమండి. నా వయసు ఇప్పుడు 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాల వయసులో కూడా నేను ఇప్పుడు అన్ని రకాల ఆసనాలు సునాయాసంగా అవరేలుగా వేయగలుగుతున్నాను. రోజు చేస్తుంటాం కాబట్టి ప్రాక్టీస్ బాగా చేస్తుంటే ఏదైనా ఈజీ అయిపోతుంది కదండి. ఆ రోజు చేయడం వల్ల ఈ ఆసనాలు వేయడం మాకు పెద్ద కష్టం అనిపించదు. అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొద్ది కష్టం అనిపిస్తుంది. 2-3 నెలలు వేస్తుంటే బాగా ప్రాక్టీస్ అవుతుంది, అలవాటు అయిపోతుంది, చక్కగా చేయగలరు. ఇలాగ ఆసనాలు వేయడం వల్ల నాకు ఈ 62 సంవత్సరాలు వచ్చినా కూడా వయసు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు నా దరిచేరలేదండి. మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 1 అవరు మనం వాకింగ్, ఆసనాలు, సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిదండి. ఈ వీడియో ఎందుకు నచ్చిందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇలాగే ఆసనాలు వేసి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యోగాసనాలు పెడతానండి. ఇంతకుముందు వీడియోలు కూడా చాలా యోగాసనాలు వీడియోలు ఉన్నాయండి, చూడండి. పతంజలి మహర్షి మనకు అందించిన అపరూపమైన కానుక యోగా. ఇలా మనందరం ప్రతిరోజు యోగా చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూడండి, భూనమాస్ ఎంత బాగుంది చూడండి. ఇలాగ వేయడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ రాదు, వచ్చినా కూడా తొందరగా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది. అలాగే ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మనం ఏ పనైనా సునాయాసంగా చేయగలుగుతాం. మనకు అలుపు ఆయాసమే రాదండి.